విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. విశ్వకవి ఇలా అంటారు: నా పడవలో నీతో కలిసి అనంతం వైపు నేను చేసే యాత్ర గురించి వేరే ఎవరికీ తెలియదని ప్రొద్దున్నే నాతో ఎవరో చెప్పారు. మాటల ప్రమేయం లేకుండా నిశ్శబ్దంలో నేను పాడే మౌనరాగాలను నీవు చిద్విలాసంగా స్వీకరిస్తావని నేను ఊహించాను. ఒక పక్కన పొద్దువాలిపోతున్నది, కానీ ఆ సమయం ఇంకా రాలేదా ప్రభు? ఈ బంధనాల నుండి విముక్తి ఎప్పుడో ఎవరికి తెలుస్తుంది? ఎవరెరుగక నీవు నేనే గతమున వెడలిపోయదమని వారు నుడివినారు. దేశమెద్దియో ప్రాంతపు దిక్కులేవో తీరమెరుగమీ సాంద్రపు దారులందు నీవు నా పాట వినగోరినావో సఖియా. అలల మాదిరి నా గీతమలరజేతు ఏమి ఈ నావ వెడలగనిచట మనకు ఇంకనేమేమి కార్యములేమి మిగిలే. ప్రొద్దుకుంకెను పక్షుల సద్దుమడిగే, సూర్యతేజము రాత్రిలో జారినటుల ఎప్పుడీ నావ పయనమై ఏగునేమో. స్వామి, నేను నీ గురించి సిద్ధంగా లేని సమయంలో నాకు తెలియకుండా ఒక సామాన్యుడిలాగా నా హృదయంలో ప్రవేశించి నీ గుర్తును వదిలి వెళ్ళావు. ఈనాడు ఆ జ్ఞాపకాలను మళ్ళీ దర్శిస్తే నేను అనుభవించిన సుఖదుఖాలలో నీవు కలిసిపోయి ఉన్నావని తెలుస్తోంది. నా చిన్నతనాన్ని నీవు ఏనాడూ తిరస్కరించలేదు. నా ఆటలలో నేను విన్న నీ పాదాల సవ్వడి నక్షత్రాల మధ్య నీ ఉనికిని సూచించే వేదమే అని తెలుస్తోంది అంటారు రవీంద్రులు. రాగమెగసడి రూపమలంకరించి నీదు రాకకై వీక్షించి నిలువలేను. చిత్రమై నీవు నా హృది చేరి వెడలి జీవన స్మృతి పథమందు చెదరి నిలచే. కాన ఆటలాడెడి పసిపాప అడుగుల సడిపోలి వింటిని కంటిని పుడమి నిన్ను. మరికొన్ని గీతాలను తరువాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.